హలో ఎవ్రీవన్. సో మన ఈ వీడియోలో 2023 టీఎస్పీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో కూడా ఒక స్పైనల్ నర్వ్స్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, జాయిన్ అయ్యి మీరు డౌట్స్ని అడగచ్చు. ఓకే, సో ఈ వీడియోలో స్పైనల్ నర్వ్స్ అనే కాన్సెప్ట్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం విత్ ట్రిక్స్. ప్లస్ లాస్ట్లో మనం ఒక ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ కూడా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒక క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడండి, టోటల్గా మనకు స్పైనల్ నర్వ్స్ 31 పెయిర్స్ ఉంటాయి. టోటల్ స్పైనల్ నర్వ్స్ 31 పెయిర్స్. ఓకే, సో స్పైనల్ కార్డ్ నుంచి వచ్చింది. సో ఆ 31 పెయిర్స్ని టోటల్గా ఇలా 5 నర్వ్స్గా డివైడ్ చేశారు. ఒకటేమో సర్వైకల్ నర్వ్స్, సి హియర్ ఇమేజ్లో చూడండి, సర్వైకల్ నర్వ్స్, థొరాసిక్ నర్వ్స్, నెక్స్ట్ లంబార్ నర్వ్స్, సాక్రల్ నర్వ్స్ అండ్ కాకిజియల్ నర్వ్స్. ఓకే, సో ఈ సర్వైకల్ నర్వ్స్ టోటల్గా ఎన్ని ఉంటాయంటే 8 ఉన్నాయి. టోటల్ సర్వైకల్ నర్వ్స్ ఈజ్ 8. నెక్స్ట్ థొరాసిక్ నర్వ్స్ టోటల్గా 12 ఉన్నాయి. నెక్స్ట్ లంబార్ నర్వ్స్ టోటల్ 5 ఉన్నాయి, 5 పెయిర్స్. సాక్రల్ నర్వ్స్ 5 పెయిర్స్, కాకిజియల్ 1 పెయిర్. సో టోటలీ 31 పెయిర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ సర్వైకల్ నర్వ్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా 8 అని గుర్తుపెట్టేసుకోండి. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను. ఓకే, టోటల్గా 8 పెయిర్స్. నెక్స్ట్ థొరాసిక్ నర్వ్స్ 12 పెయిర్స్ ఉన్నాయి కదా. సో థొరాసిక్ నర్వ్లో టీ ఉంది కదా, టీ ఫర్ థొరాసిక్, టీ ఫర్ 12 అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, 12. ఓకే, సో థొరాసిక్లో టీ ఫర్ 12 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లంబార్ ఎల్ కదా, ఎల్ని మనం ఇలా రాస్తాం మామూలుగా. ఓకే, సో దాన్ని కొద్దిగా ఇలా అన్నాం అనుకోండి 5 అవుతుంది. సో కాబట్టి లంబార్ నర్వ్స్ 5 పెయిర్స్. నెక్స్ట్ సాక్రల్ నర్వ్స్. సో సాక్రల్ అంటే ఎస్ ఇలా. సో ఎస్ మనం చూడడానికి ఎలా ఉంది, జస్ట్ కొద్దిగా 5 లాగా ఉంది, ఇట్లా 5 లాగా. సో కాబట్టి సాక్రల్ నర్వ్స్ కూడా 5 పెయిర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కాకిజియల్ నర్వ్ ఒకటి సింగిల్ 1 పెయిరే ఉంటుంది, అది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా సర్వైకల్ ఏమో 8, థొరాసిక్ టీ ఫర్ 12, లంబార్లో ఎల్ని ఇలా 5 లాగా చేయొచ్చు, 5 పెయిర్స్ ఉంటాయి. సాక్రల్లో ఎస్ని ఇలా చేస్తే 5 పెయిర్స్, కాకిజియల్ 1. సో ఈజీగా ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి, 2023లో టీఎస్పీఎస్సీలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్, డ్రగ్ ఇన్స్పెక్టర్లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి. సో ఈ క్వశ్చన్లో ఏమడిగారు, కన్సిడరింగ్ ద ఎక్స్టర్నల్ ఎనాటమీ ఆఫ్ స్పైనల్ కార్డ్ చూస్ ద కరెక్ట్ పెయిర్ అన్నాడు. సో సర్వైకల్ నర్వ్స్ 12 పెయిర్స్ అని ఇచ్చాడు, థొరాసిక్ నర్వ్స్ 8 పెయిర్స్ ఇచ్చాడు, లంబార్ నర్వ్స్ 5 పెయిర్స్ అని ఇచ్చాడు. సో సర్వైకల్ నర్వ్స్ మామూలుగా ఎన్ని ఉన్నాయి మనకి, మనం చూసినట్టు సర్వైకల్ సి కదా, సి అంటే ఇలా రాసామంటే 8 లాగా అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చిన 12 ఇచ్చాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ థొరాసిక్లో టీ ఫర్ 12 పెయిర్స్ అన్నాను, యాక్చువల్గా 12 పెయిర్స్, టీ ఫర్ 12, బట్ ఇక్కడ ఇచ్చింది 8 పెయిర్స్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ లంబార్, సో లంబార్ 5 పెయిర్స్ అని ఇచ్చాడు. సో ఎల్ని మనం ఇలా 5 లాగా చేస్తాం కదా, సో కాబట్టి 5 పెయిర్స్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో 1, 2 రాంగ్, ఓన్లీ 3 ఒకటే కరెక్ట్ యాక్చువల్గా. సో లంబార్ నర్వ్స్ 5 పెయిర్స్ అనే స్టేట్మెంటే కరెక్ట్. సో అందుకని చూడండి ఆన్సర్ కూడా ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్ కదా. సో ఇలా మనం కాన్సెప్ట్ని లాజికల్గాను ప్లస్ కొద్దిగా చిన్న ట్రిక్స్తో గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉన్నా ప్రిపరేషన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.